నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ అండి. వీకెండ్ ఎపిసోడ్ అయితే అయిపోయింది. వీకెండ్లో నాగార్జున గారు కరెక్ట్ పాయింట్లు అడిగారు సోనియాని, యష్మిని. మీలో ఎంతమంది కనిపించిందో వాళ్ళు కామెంట్ చేయండి. సో వీకెండ్ అయితే సూపర్గా నడిచింది. నాగార్జున గారు మనం ఎవరైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సరిగ్గా అలాంటి క్వశ్చన్సే వాళ్ళని పాయింట్అవుట్ చేయడం అయింది. యష్మిని కానీ అలాగే సోనియాని కానీ సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఎత్తి చూపించారు. విష్ణుప్రియ విషయంలో సోనియా మాట్లాడిన మాటల గురించి కానీ అలాగే యష్మి బిహేవియర్ గురించి కానీ నాగార్జున గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. సో సంచాలక కూడా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు అన్నదానికి వీడియో చూపించి మరీ పాయింట్అవుట్ చేశారు. సో అందరికీ చాలా బాగా అనిపించింది ఆ ఎపిసోడ్ అయితే. తర్వాత అనుకోకుండా శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో హ్యాపీగా పంపించారు శేఖర్ భాషని. తనకి బాబు పుట్టాడు. సో హ్యాపీలో వెళ్ళి ఇంట్లో అయితే వాళ్ళ బాబుని చూసుకుంటాడు హ్యాపీగా. సో తర్వాత మండే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. నామినేషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ వీక్ అయితే థర్డ్ వీక్ నామినేషన్స్ అయితే చెత్త నామినేషన్స్ అని చెప్పొచ్చు. చెత్త నామినేషన్స్ అయితే ఒకరి మీద ఒకరు చెత్త పోసుకొని నామినేషన్లు అయితే చేసుకున్నారు. మండే థర్డ్ వీక్ నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత ఒకరి మీద ఒకరు అంటే 2 పర్సన్స్ నామినేట్ చేయాలి. ఒకరి మీద ఒకరు చెత్త పోసుకొని సరైన కారణాలు చెప్పాలి అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో వీటిలో 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి కదండి. నిఖిల్ గ్రూప్లో ఉండే వాళ్ళు వచ్చి నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, అలాగే నైనిక, సీత, సోనియా నిఖిల్ గ్రూప్లో. అలాగే అభయ్ గ్రూప్లో వచ్చి నోబెల్, మణికంఠ, ప్రేరణ, యష్మి అలాగే ఆదిత్య ఉంటారు. సో ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళల్లో చీఫ్ను మాత్రం నామినేట్ చేయకూడదు అని అనౌన్స్ చేస్తారు. సో ఎప్పట్లాగే చీఫ్లు మాత్రం సేఫ్ అవుతారు. తర్వాత అయితే నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ వచ్చి సీతతో నామినేషన్లు స్టార్ట్ చేయమని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో సీత వచ్చి ఒక ఇద్దరిని నామినేట్ చేస్తుంది. దీంట్లో హైలైట్గా చెప్పుకోవాల్సింది వచ్చి యష్మి యొక్క నామినేషన్స్. యష్మి వచ్చి సోనియాని నామినేట్ చేస్తుంది. ఆ పాయింట్లు అయితే సరిగ్గా చెప్పిందనే చెప్పొచ్చు. యష్మి కరెక్ట్గా సోనియాకి తగ్గట్లుగా యష్మి సో ఇంకొక మాట మాట్లాడకుండా తన్ని నామినేట్ చేసింది, డిఫెండ్ చేసుకుంది, కరెక్ట్ పాయింట్స్ అయితే మాట్లాడింది. సో నువ్వు మా గ్రూప్లో ఉన్నప్పుడు నువ్వు మాకు సజెషన్స్ ఇస్తావు అనుకున్నాను, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటావు అనుకున్నాను. నువ్వు ఏ మాత్రం గ్రూప్లో ఇన్వాల్వ్ కాకుండా వేరే గ్రూప్లో ఉంటూ ఉన్నావు. సో నీ మీద నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, నువ్వు రీచ్ అవ్వలేదు దానికి అని యష్మి అయితే క్లారిటీ ఇస్తుంది సోనియాకి. సో తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అలాగే నామినేషన్లు చేసుకోవడం, చికెన్ కోసం అలాగే పన్నీర్ కోసం 5 గుడ్ల కోసం కూడా నామినేషన్లు అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్లీ నామినేషన్లు అంతా కంప్లీట్ అయ్యేసరికి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో నామినేషన్లు ముగిసే టయానికి వీళ్ళైతే నామినేషన్లోకి వచ్చారు. విష్ణుప్రియ, యష్మి, అలాగే సీత, పృథ్వీ, అభయ్, మణికంఠ, ఆదిత్య వీళ్ళైతే నామినేషన్లోకి వచ్చారు. వీళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరున్నారో సో వెళ్ళి ఓట్ చేసుకోండి, వాళ్ళని నామినేషన్ నుంచి తప్పించండి. సో చూసారు కదండి ఈ వీక్ నామినేషన్స్ యొక్క ఎపిసోడ్ రివ్యూ. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సింహబిందు.